Hi, welcome to SVMS channel, Intermaths 2BMI integration, exercise 6th B. So, exercise 6th A complete అయిపోయింది. So, exercise 6th B లో second Roman, first Roman కూడా complete అయిపోయిందమ్మా. Second Roman లో problems. Okay? Evaluate the following integrals. First one, integral 3x minus 2 whole power 1 by 2 dx on intervals ఏంటంటే 2 by 3 comma infinity. Okay? So, 3x minus 2 whole power 1 by 2. చూడండి సొల్యూషన్ ఇంటిగ్రల్ ఏమి ఇచ్చారు 3x మైనస్ 2 హోల్ పవర్ 1 by 2 dx కదా సార్ ప్రాబ్లం రాద్దాం 3x మైనస్ 2 హోల్ పవర్ 1 by 2 ఇంటూ dx ఓకేనా సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటిది లెట్ ఏమనుకుంటాం 3x మైనస్ 2ని t అనుకోండి ఓకే సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే ఓకేనా సో 3dx ఈజ్ ఈక్వల్ టు dt ఓకేనమ్మా 3dx ఈజ్ ఈక్వల్ టు dt సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటి 3x మైనస్ 2 హోల్ పవర్ 1 by 2 ఇంటూ dx కదా సో ఇక్కడ ఏం చేద్దామంటే 3తో మనకు 3dx కావాలి కదా 3తో మల్టిప్లైస్ డివైడ్ చేయండి ఓకేనా సో 1 by 3 ఇంటూ 3x minus 2 whole power 1 by 2 సేమ్ యాజ్ ఇట్గా వేద్దాం 3 dx ఓకేనమ్మా సో 1 by 3 బయట రాసేస్తున్నాను సో 3x minus 2 అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ t అంటే ఏంటి t హోల్ పవర్ 1 by 2 ఇంటూ 3 dx అంటే ఏమవుతుంది dt ఓకే అర్థమైందా ఏమొచ్చింది 1 by 3 ఇంటిగ్రల్ t పవర్ 1 by 2 dt ఓకేనా సో ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ x పవర్ అండ్ dxకి ఫార్ములా ఏంటమ్మా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c ఇదే కదా ఫార్ములా సో ఈ ఫార్ములా యూస్ చేస్తాం జాగ్రత్తగా చూడండి సో 1 by 3 t పవర్ 1 by 2 ప్లస్ 1 by 2 ప్లస్ 1 ప్లస్ c ఓకేనా సో 1 by 3 ఇంటూ t పవర్ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 2 ప్లస్ 1 అంటే 3 by 2 బై 3 by 2 కదా ప్లస్ c సో 1 by 3 ఇంటూ ఈ డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది కదా 2 by 3 ఇంటూ t పవర్ 3 by 2 ప్లస్ c సో 2 by 3 3s are 9 t పవర్ 3 by 2 ప్లస్ c సో t అంటే ఏంటి 3x మైనస్ 2 సో అదే రాస్తాను చూడండి 2 by 9 3x మైనస్ 2 కదా హోల్ పవర్ 3 by 2 ప్లస్ c ఓకేనా 2 by 9 3x మైనస్ 2 హోల్ పవర్ 3 by 2 ప్లస్ c ఓకేనా అర్థమైందమ్మా సో అదే ఆన్సర్ ఓకే అర్థమైందా సో నెక్స్ట్ వన్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి అర్థమైందమ్మా ప్రాబ్లం 3x మైనస్ 2 హోల్ పవర్ 1 by 2 dx అని ఇచ్చారు 3x మైనస్ 2ని t అనుకున్నాం ఇక్కడ మనకు 3dx ఇక్కడ dx అంటే ఏంటి ఇక్కడ మనకి ఏమొచ్చింది 3 ఇంటూ dx కదా డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది 3dx ఇంటూ dt సో 3dx కావాలి 3 కావాలి సో అందుకోసం ఏం చేసామంటే 3తో మల్టిప్లైస్ డివైడ్ చేసాం ఇక్కడ రాసుకోండి మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ 3 ఓకే సో 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం ఓకేనమ్మా 1 by 3 ఇంటూ సో 3x మైనస్ 2 హోల్ పవర్ 1 by 2 ఇంటూ 3dx అంటే dt t పవర్ 1 by 2 3x మైనస్ 2 1 by 3 బయట రాస్తాం సో t x పవర్ nకి ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ x పవర్ nకి ఫార్ములా అంటే x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 సో అదే ఫార్ములా యూస్ చేసాం ఓకేనా సో అర్థమైందా సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ఓకే సో సిక్స్త్ బిలో సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఓకేనా అర్థమైందా సో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ 1 by ఇంటిగ్రల్ 1 by 7x plus 7x plus 3 7x plus 3 స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా ఇంటిగ్రల్ 1 by 7x plus 3 dx ఓకే చూడండి సో సొల్యూషన్ చూడండి లెట్ 7x plus 3 ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి ఓకేనా సో
ఏమవుతుంది 7 dx ఈజ్ ఈక్వల్ టు 3 అనేది కాన్స్టెంట్, సో 0 అవుతుంది dt. ఓకేనమ్మా, 7 dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, dx ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 7 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటే వస్తే డివైడ్ అవుతుంది. సో 1/7 ఇంటూ dt అని రాయొచ్చు కదా. ఓకేనా, అర్థమైందా? సో చూడండి ఒకసారి, ఇచ్చిన ప్రాబ్లం వేస్తున్నాను. 1/7x + 3 dx కదా, ఇదే కదా సమ్ము. సో ఇక్కడ ఏంటి 1/7x + 3 అంటే ఏంటమ్మా, 1/t కదా, ఇంటిగ్రల్ 1/t. ఇంకా dx అంటే ఏమొస్తుంది, dx అంటే ఏం రాయొచ్చు, 1/7 dt రాయొచ్చు కదా. అర్థమైంది కదా, dx అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, 1/7 ఇంటూ dt అని రాయొచ్చు. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో చూడండి 1/7 బయట రాసేస్తున్నాను చూడండి. సో 1/7 ఇంటిగ్రల్ 1/t dt. సో 1/7 1/t అంటే log t కదా, ఇంటిగ్రల్ 1/t అంటే ఏంటమ్మా, log t కదా, log mod t ప్లస్ c. సో 1/7 ఇంటూ mod t అంటే ఏంటి, ఇక్కడ t అంటే ఏమనుకున్నాము, 7x + 3, అదే రాస్తున్నాను చూడండి, ప్లస్ c. సో అదే కదా ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో 1/7 ఇంటూ 7x log 7x + 3 ప్లస్ c. ఓకే, అర్థమైందమ్మా, అదే ఆన్సర్. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఇక్కడ 7x + 3 t అనుకున్నాం. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ప్రతిదానికి రాయట్లేదమ్మా, డైరెక్ట్ చేసేస్తున్నాను. చాలా ప్రాబ్లమ్స్ చేశారు కదా, సో అలవాటు అయిపోయింది కదా మీకు. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. 7 dx ఈజ్ ఈక్వల్ dt, dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటే వస్తే డివైడ్ అవుతుంది, 1/7 ఇంటూ dt. ఓకే, ఇంటిగ్రల్ 1/7x + 3 dt ఇచ్చిన ప్రాబ్లం తీసుకున్నాం. 7x + 3 అంటే t, సో 1/t. dx అంటే 1/7 dt. ఓకేనా, సో ఇంటిగ్రల్ 1/t అంటే log t, log mod t. సో t అంటే 7x + 3. ఓకే, ఓకే, అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ సమ్. చూడండి, ఇంటిగ్రల్ log of 1 + x by 1 + x dx. ఓకే, ఇది ప్రాబ్లం. ఓకేనమ్మా, ఇంటిగ్రల్ log of 1 + x by 1 + x dx. చూడండి సొల్యూషన్ చూడండి. 1 + x అని ఏమనుకుంటారు, t అనుకోండి. లెట్ 1 + x ఈజ్ ఈక్వల్ టు t. సో ఏమవుతుంది, dx ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 1 అనేది 0 కదా, dx ఈజ్ ఈక్వల్ టు dt. ఏమా, ఓకేనా? సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మీకు, ఇంటిగ్రల్ f(x) హోల్ పవర్ ఆల్ఫా ఇంటూ f' dx. ఫార్ములా చెప్పానమ్మా, ఫార్ములా చెప్పినప్పుడు ఈజ్ ఈక్వల్ టు f(x) హోల్ పవర్ ఆల్ఫా +1 బై ఆల్ఫా +1 ప్లస్ c. సో ఇది ఫార్ములా, ఇంటిగ్రల్ f(x) హోల్ పవర్ ఆల్ఫా ఇంటూ f' dx ఈజ్ ఈక్వల్ టు f(x) హోల్ పవర్ ఆల్ఫా +1 బై ఆల్ఫా +1 ప్లస్ c. ఇది ఫార్ములా. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం తీసుకోండి. log of 1 + x by 1 + x dx. సో log of 1 + x అంటే log t కదా, బై t dt. ఓకేనా, log t 1 + x అంటే మళ్ళీ t కదా, dt. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి ఫార్ములా ఏం ఉపయోగించాలో చెప్పాను, ఇదే కదా f'(x). ఇక్కడ రాసుకోండి, f(x) ఈజ్ ఈక్వల్ టు log x కదా, f'(x) ఏమవుతుంది 1/x. అట్లాగే ఏమవుతుంది, f(x) ఈజ్ ఈక్వల్ టు log t, f'(x) అంటే f'(t) కదా. అర్థమైందమ్మా? సో ఇక్కడ రాసుకోండి, ఇంటిగ్రల్ log t, ఇక్కడ ఆల్ఫా అంటే హోల్ పవర్ 1 1/t dt. ఓకేనా, అర్థమైందమ్మా?
సో ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్లా ఉంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ సి. సో ఇదే ఫార్ములా యూస్ చేస్తున్నాను చూడండి. సో లాగ్ టీ ఆల్ఫా అంటే ఏంటి 1 కదా. సో 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ఏమవుతుంది ప్లస్ సి. ఓకేనా. సో లాగ్ టీ హోల్ 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ సి. ఓకేనా. టీ అంటే ఏంటి, ఇక్కడ టీ అంటే 1 ప్లస్ ఎక్స్ కదా అనుకున్నాం మనం, హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. అంతే ఆన్సర్. లాగా 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందమ్మా. సో చూడండి ఒకసారి, 1 ప్లస్ ఎక్స్ని టీ అనుకున్నాం ఇక్కడ, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఎక్స్ ఇజ్ ఈక్వల్ డిటీ. సో ఇక్కడ ఫార్ములా గుర్తుందా మీకు, ఫస్ట్లో చెప్పాను ఫార్ములా చెప్పేటప్పుడు, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ సి. సో ఆ ఫార్ములా ఇక్కడ యూస్ చేసాం అనమాట. సో ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే టీ బై టీ డిటీ. సో ఈ ఫార్ములా యూస్ చేసాం అనమాట. ఇప్పుడు ఎఫ్ అంటే లాగ్ టీ హోల్ పవర్ 1 ప్లస్ 1 కదా, ఆల్ఫా అంటే ఏమి లేదు కదా 1 ప్లస్ 1. సో 1 ప్లస్ 1 బై ఇది ఎలా ఉంది 1 బై టీ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లాగ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 1 బై ఎక్స్ కదా. సో లాగ్ టీ అయితే 1 బై టీ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది లాగ్ 1 బై టీ కదా. సో అదే అప్లై చేసాం. సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, లాగ్ టీ హోల్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ సి. ఓకే. సో లాగ్ టీ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. సో టీ అంటే 1 ప్లస్ ఎక్స్ అది సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకున్నాము ఒకసారి. అర్థమైందా, ఇక్కడ ఫార్ములా యూస్ చేసాం, ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ సమ్, ఇంటిగ్రల్ 3x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ డిఎక్స్ అన్నారు. ఓకే. 3x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. సో సొల్యూషన్ చూడండి, ఇక్కడ 3x స్క్వేర్ మైనస్ 4ని టీ అనుకోండి. ఓకే. లెట్ 3x స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. 3 ఇంటూ ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటి, డిఫరెన్షియేటింగ్ ఎన్ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా, ఇది ఫార్ములా. అంటే ఏంటి, 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 మైనస్ 4 అంటే 0 కదా, ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డిటీ. ఒకసారి ఆగండి, ఇక్కడ డిఎక్స్ ఇంకా 0 వేయని అవసరం లేదు, డిటీ. సో ఏమవుతుంది, 3 ఇంటూ 2x పవర్ 1 3 ఇంటూ 2x డిటీ. ఓకేనా. అంటే ఏంటి 6x డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకేనా. అంటే ఇక్కడ 6 అనేది ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది, అంటే 1/6 డిటీ అని రాయచ్చు. ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6 డిటీ అని రాయచ్చు కదా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి, చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ప్రాబ్లం తీసుకుంటున్నాను. 3x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ డిఎక్స్, ఇదే కదా సమ్ము. చూడండి ఒకసారి జాగ్రత్తగా. 3x స్క్వేర్ మైనస్ 4 అంటే ఏంటమ్మా, టీ కదా అనుకున్నాం మనం. సో ఎక్స్ డిఎక్స్ అంటే 1/6 డిటీ. ఓకేనా. సో 1/6 బయట రాసేయండి, ఇంటిగ్రల్ టీ డిటీ. ఓకేనా. సో ఇంటిగ్రల్ టీ అంటే ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు కదా ఇక్కడ. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటి, డిఎక్స్కి ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కదా. సో ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ప్లస్ సి. ఓకే. సో ఏమవుతుంది, 1/6 టీ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ సి. ఓకేనా. అర్థమైందా. సో 1/6 ఇంటూ టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి ఏమవుతుంది. అప్పుడు ఇక్కడ ఏంటి, టీ స్క్వేర్ అంటే టీ అంటే ఆల్రెడీ ఏంటి 3x స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ కదా, 3x స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ కదా.
1/6 into 2 అంటే 6 2s are 12. సో 1/12 ముందు రాసేయండి ప్లస్ సి. ఇదే ఆన్సర్. ఓకేనా? 1/12 ఇంటూ 3x² - 4 హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. 3x ఇంటిగ్రల్ 3x² - 4 ఇంటూ x dx అన్నారు. లెట్ 3x² - 4ని టీ అనుకున్నాం. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. x² ఏంటి 2x మైనస్ 2 - 1 అంటే 2x. 3 ఇంటూ 2x అంటే 6x. 6x dx అంటే dt. x అనేది 6 అనేది ఇక్కడ మల్టిప్లై చేసి డేపోతే డివైడ్ అవుతుంది. x dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/6 ఇంటూ dt. సో అదే అప్లై చేసాం. సో t ఇంటూ dx అంటే 1/6 dt. 1/6 ముందు రాసాం. ఇంటిగ్రల్ t అంటే ఇంటిగ్రల్ ఎక్స్పోరెంట్ ఫార్ములా ఏంటి x(n+1/n+1). సో ఫార్ములా యూస్ చేసాం. ఓకే, సో అర్థమైందా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.